సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లు తేదీ 28/3/2024 గురువారం. తిథి పాల్గొన బహుళ తదియ సాయంత్రం 6:57 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్ర స్వాతి పగలు 6:38 వరకు. తదుపరి విశాఖ. యోగం హర్షణ రాత్రి 11:12 వరకు. కరణం భద్ర సాయంత్రం 6:57 వరకు. వర్జన్ రాత్రి 12:42 నుండి 2:22 వరకు. దుర్ముహూర్తం పగలు 10:06 నుండి 10:55 వరకు. మరలా మధ్యాహ్నం 2:59 నుండి 3:48 వరకు. అమృతకాలం పగలు 8:58 నుండి 10:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు. ఈరోజు విశేషం గురువారం, గురు నక్షత్రం కావున జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ గురుగ్రహ ప్రతికూలతలు కలవారు వృషభ రాశి వారు, కన్యా రాశి వారు మరియు వృశ్చిక రాశి వారు ఈరోజు గురుగ్రహ ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసిన మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆరాధన, రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన బంధుమిత్రులతో విభేదాలు సంభవించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంతానాన్నిచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులు వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు శ్రీపాద శ్రీవల్లభులను దర్శించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగల, మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు, పక్షులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర ప్రయాణంలో ఉండగల, ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకునే వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రావి చెట్టుకి కనీసం 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. తమ యొక్క మాట తీరు వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, అర్చన, జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగానూ వచ్చిందని వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు.
ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను, అనవసర మాట తీరు వల్ల, ఇతరుల మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, జ్ఞాన శ్లోకం పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగుదల, చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి వారు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంతానం ఇచ్చి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మండగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.